మోందా తుఫాను ఎదుర్కోవటంలో ఆర్టీజీఎస్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. రియల్ టైం మానిటరింగ్ అనేది రియల్ టైం సొల్యూషన్గా ఉపయోగపడిందనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం మోందా తుఫాన్ పర్యవేక్షణలో హై ఎండ్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా వివిధ మార్గాల నుంచి వచ్చిన డేటాతో సమగ్ర విశ్లేషణ చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగింది. 602 డ్రోన్లు అలాగే 14,750 సీసీటీవీలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ నిరంతరం అప్రమత్తంగా యంత్రాంగం అంతా ముందుకు కదిలిందనే చెప్పాలి. 1.1 కోట్ల మెసేజీలతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని ఆర్టీజీఎస్ కేంద్రం అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో బ్యూరోక్రాట్స్ కాస్త టెక్నోక్రాట్లుగా మారి తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించిన వైనం ఈ వీడియో ద్వారా మనం పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవటంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైనటువంటి అనుభవం ఉంది. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి తుఫాన్ కదలికలను గమనించటం, అలాగే ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించటం, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవటం అనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణంగా ఎప్పుడు చేస్తూనే ప్రక్రియ. అయితే మోందా తుఫాను విషయంలో కొంత భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూనే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైం డేటాను అప్డేట్ చేసుకుంటూ వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా ఆయన పనిచేశారు. డేటా డ్రివెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మోడల్ను, ఒక సరికొత్త మోడల్ను ప్రస్తుతం ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైంలో సమన్వయం చేసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, అవి అమలయ్యేలా చూసుకోవటంలో ఈ మోడల్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతో పాటు వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్ సెంటర్కు వచ్చినటువంటి సమాచారాన్ని అనుసంధానించి అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు తీసుకోవటం, ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి 9 సార్లు టెలికాన్ఫరెన్స్, ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే నిరంతరం సమీక్షా సమావేశాలు చేపట్టారు. అలాగే వివిధ విభాగాలు క్షేత్రస్థాయి అధికారులతోటి నిరంతరం టచ్లో ఉన్నారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన లైవ్ డేటాతో అవసరమైన ప్రాంతాలకు సహాయక చర్యలు అందించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అమలు చేసేలా ప్రభుత్వ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. అవసరమైన చోట యంత్ర పరికరాలను, మానవ వనరుల్ని సమర్థవంతంగా కేటాయించడంలోనూ ఈ టెక్నాలజీ అనేది ఎంతగానో సహాయపడిందనే చెప్పాలి. ఇక టెక్నాలజీ వనరుగా అవేర్ 2.0 చాలా చక్కగా పనిచేసింది. అవేర్ 2.0 వ్యవస్థకు స్టేట్ లేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్ టైంలో నిర్ణయాలు తీసుకోవటానికి వీలు కలిగింది. వర్షపాతం, గాలి వేగం, పిడుగులు వంటి వాటి మీద హెచ్చరికలు చేసేలా అవేర్ 2.0 వ్యవస్థ చక్కగా పనిచేసింది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు అని కూడా నిరూపితమైంది. అలాగే రిజర్వాయర్స్, ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటి స్థాయిలు, అక్కడి నుంచి ఇన్ఫోలు, భూగర్భ జలాల చెరువులకు సంబంధించి రియల్ టైం డేటా అందుబాటులో ఉంది. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా కలిగింది. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకొని ఏఐ ద్వారా విశ్లేషించి మోందా తుఫాన్ కదలికలను ఖచ్చితంగా తెలుసుకోగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తద్వారా సహాయ చర్యలను వేగవంతంగా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాను కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ కూడా చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా విషయంలో ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవటానికి ఒక ఆస్కారం అయితే లభించిందనే చెప్పాలి. దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించగలిగింది. అలాగే అలారంలా పనిచేసినటువంటి అలర్ట్ మెకానిజం, ఈ మెకానిజం అనేది చాలా అవేర్గా ఉంటూ అలారంలా పనిచేసిందనే చెప్పాలి. ఈ వివిధ వ్యవస్థల ద్వారా
రియల్ టైంలో సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. విపత్తులకు సంబంధించినటువంటి సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంది, వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు, అధికారులకు దాదాపుగా 1.1 crores సందేశాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించగలిగింది. అలాగే ఫిర్యాదులను కూడా స్వీకరించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు కూడా పనిచేశాయి. మనమిత్ర సుమారుగా 12,000కు పైగా ఫిర్యాదులు మనమిత్ర యాప్కు అందటం జరిగింది. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. IVRS సర్వేలు, మీడియా, సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. ఇక ఈ తుఫాన్ ఎదుర్కోవటానికి డ్రోన్లు, CCTVలు, వాహనాల లైవ్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డాయి. ఏరియల్ సర్వేలు, వరద మ్యాపింగు, రియల్ టైం డేటా సేకరణ కోసం 602 డ్రోన్లను అందుబాటులో ఉంచారు. 14,770 CC కెమెరాలను RTGS నెట్వర్క్ అనుసంధానించడం జరిగింది. 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేశారు. అలాగే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని త్వరగా గుర్తించారు. ఇక మెషనరీ ట్రాకింగ్ యాప్ ద్వారా JCBలు, క్రేన్లను లైవ్ ట్రాక్ చేయడానికి కూడా వీలు కలిగింది. అలాగే రోడ్ బ్లాక్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట JCBలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్ డేటాను అనుసంధానిస్తూ సైక్లోన్ మానిటరింగ్ డాష్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేట్ GIS మ్యాపింగ్ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయ కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని కూడా సేకరించగలిగారు. ఇక గ్రౌండ్ నెట్వర్క్, గ్రౌండ్ రియాలిటీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ మోందా తుఫాన్ ఎదుర్కోవటంలో ఉపయోగపడ్డాయనే చెప్పాలి. 5,803 గ్రామ, వార్డు స్థాయిల్లో కూడా కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలు అందించే ఏర్పాట్లను ముందుగానే చేసుకోగలిగారు. ఈ క్షేత్రస్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్ పవర్, సహాయ సామాగ్రిని ఆయా కేంద్రాల్లోనే ముందుగానే ఉంచడం జరిగింది. ముఖ్యంగా 1742 మంది గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తుఫాన్ అంతటా అంతర్ ఏజెన్సీ సమన్వయాన్ని బలోపేతం చేస్తూ ఒక బలమైనటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ కొనసాగిందనే చెప్పాలి. 2,973 పోర్టబుల్ వైర్లెస్ సెట్లు, అలాగే DG సెట్లు, మౌంటెడ్ రేడియోలతో RTGS సెంటర్ నిరంతరం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది. అలాగే కేంద్ర ఏజెన్సీలతో కూడా మరోవైపు సమన్వయం చేసుకుంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేసిందనే చెప్పాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, IMD, NDMA, MHLతో నిరంతరం కోఆర్డినేట్ చేసుకుంటూ RTGS సహా ఇతర విభాగాలన్నీ కూడా పనిచేశాయి. NDRF, SDRF బృందాలు నెల్లూరులోని సంగం బ్యారేజ్ సమీపంలో చిక్కుకున్నటువంటి పడవను చాలా చాకచక్యంగా బయటికి లాగటంతో ఈ క్లిష్టమైనటువంటి రెస్క్యూను ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. భారతదేశంలో మొట్టమొదటి NDMA సెల్ బ్రాడ్కాస్ట్ వెబ్రేషనల్ అలర్ట్ సేవను మన రాష్ట్రం వినియోగించుకుందనే చెప్పాలి. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఫీడర్లు, సబ్స్టేషన్లను రియల్ టైంలో పర్యవేక్షణ చేశారు. శాటిలైట్ చిత్రాల సాయంతో ముంపు నివారణకు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం మోందా తుఫాన్ సహాయ చర్యలను చాలా చక్కగా చేపట్టిందనే చెప్పాలి. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైందనే చెప్పాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుసరించినటువంటి ఈ మోందా తుఫాను టెక్నికల్ వ్యవస్థను భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ఇదొక రోడ్ మ్యాప్ కాబోతా ఉంది. ఇది ఒక కేస్ స్టడీగా కూడా ఉపయోగపడుతుందంటలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. భవిష్యత్తులో అనేక రాష్ట్రాలు ఈ తరహా విపత్తులు గనక ముంచుకొస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ మోందా తుఫాన్ కేస్ స్టడీని ఉపయోగించుకొని ఆయా రాష్ట్రాల్లో ఈ విపత్తులను నివారించుకునేందుకు
ప్రాణ ఆస్తి నష్టం నుంచి రక్షించుకునేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి అయితే ఇవాళ మేందా తుఫాన్లో టెక్నాలజీని ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి వ్యవస్థను ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యావత్ భారత్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన తీరుతోటి ఈ రాష్ట్రం ప్రగతి పదం వైపు ముందంజ వేస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అందుకు ఇవాళ మేందా తుఫాన్ ఎదుర్కోవటంలో ఈ ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఇందుకు నిదర్శనంగా మనందరికీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.